వంచింపబడెను, అనగా ద్రోహము చేయబడెను. అవును ప్రియులరా, యేసు ప్రభుకి సన్నిహితులైనటువంటి 12 మందిలో ఒకడైనటువంటి యోధ యేసు ప్రభుని వంచెను. ఆయనను అప్పగించుట కొరకు రోమా సైనికుల యొద్ద 30 వెండి నాణములకు బేరమును కుదుర్చుకున్నాడో. యేసుతోనే ఉన్నాడు, యేసుతోనే గడిపాడు, యేసుతోనే జీవించాడు. కానీ చివరికి ఆయన 30 వెండి నాణెములకు రోమా సైనికులతో బేరమును కుదుర్చుకుని యేసుని అప్పగించుట కొరకు అతడు నిర్ణయించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తోటలోనికి వారిని తీసుకుని వెళ్ళి యేసు ఎవరో అని వారికి గుర్తుగా యేసయ్యను ముద్దు పెట్టుకుని యేసు ప్రభుని అప్పగించాడు. సైనికులు ఆయనను బంధించారు. దేవుని వాక్యం ఇలా చెబుతా ఉంది, మిమ్మును బట్టే కదా అన్యజనులలో నా నామము దూషించబడుతూ ఉన్నది అని. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా కొనసాగుచూ ఉన్నటువంటి వారలారా, ఈ యొక్క సమయములో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనండి. మీ స్వార్థం కొరకో, మీ స్వలాభం కొరకో, మీ స్వనీతి కొరకో యేసు ప్రభుని వంచించే జీవితము క్రైస్తవులుగా ఉన్నటువంటి మీలో ఎవరికైనా ఉందా? ఆయనను వంచేటువంటి క్రైస్తవులుగానే కొనసాగుతూ ఉన్నారా? ఆనాడు యోధ ఆ రీతిగా ప్రభువుని వంచిస్తే, ఈరోజు నీవు ఆధ్యాత్మికమైనటువంటి లోతులోనికి నడవకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ యేసు ప్రభు నామమునకు అవమానమును, యేసు ప్రభు నామమునకు నిందను, యేసు ప్రభు నామము అన్యజనుల మధ్యలో హేళన చేయబడే రీతిలో, దూషించబడే రీతిలో నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. క్రీస్తుకు మహిమ కలిగే జయ జీవితమును నీవు జీవిస్తే ప్రభువు పరలోకములో నీ కొరకు ఒక బహుమానమును సిద్ధపరిచాడు. ఇంకా క్రీస్తుని వంచేటువంటి జీవితం నీలో ఉంటే, అలా వంచినటువంటి ఇస్కరియోతు యోధ తన జీవితంలో ఏమయ్యాడో నువ్వు ఎరుగుదువు కదా. అతడు ఉరి పెట్టుకుని ఉరితాడు తెగి అతడు చెట్టు కొమ్మ మీద పడగా అతని నడుము విరిగి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి అతడు మరణించినటువంటి సంఘటననే మనం చూస్తూ ఉన్నాం. నీ స్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? గమనించుకో ఓ క్రైస్తవా.